అయితే మనం కల్కి పార్ట్ 1 చూసాం ఆల్రెడీ. అది భారీ హిట్ అయితే అందుకుంది. ఈ సినిమాలో కన్నడ ఇండస్ట్రీకి అటు అదేవిధంగా తమిళం అలాగే మలయాళం ఇండస్ట్రీకి చెందిన రకరకాల పెద్ద స్టార్ నటులు నటించడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమాలో మన తెలుగు నుంచి విజయ్ దేవరకొండ కానీ, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్ కానీ, అదే దుల్కర్ సల్మాన్ కానీ, మాలవిక మోహన్ కానీ, ఇలా అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ తమ పాత్రలకైతే న్యాయం చేశారని చెప్పుకోవాలి. అదేవిధంగా విలన్ పాత్రలు ఎవరైతే చేశారో బాలీవుడ్ కు సంబంధించినటువంటి నటులు కూడా తమ పాత్రతో అభినయంతో మెప్పించారు. అదేవిధంగా తమిళ నటుడు అయినటువంటి కమల్ హాసన్ అయితే మెయిన్ విలన్ రోల్ అయితే చేయడం జరిగింది. ఆ రోల్ కూడా ఎంతగానో పేరు వచ్చింది. కాకపోతే ప్రేక్షకులు కొద్దిగా డిసప్పాయింట్ కావడం జరిగింది. ఎందుకని మరి కమల్ హాసన్ గారి పాత్రను ఎక్కువసేపు చూపించలేకపోయారు. చాలా తక్కువ నిడివితోనే ఉంది అతని పాత్రను అయితే చాలా అసంతృప్తి చెందడం జరిగింది. అదేవిధంగా ఏదేమైనప్పటికీ నాగశ్విన్ అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ త్రిబుల్ గానే రిటర్న్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమా భారీ హిట్ నే కొట్టిందని చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఇది వరల్డ్ వైడ్ గా 1200 కోట్లను కొల్లగొట్టినట్టు అయితే తెలుస్తుంది. బాలీవుడ్ లో మన కింగ్ ఖాన్లు ఎవరైతే చెప్పుకుంటారో ఆ ఖాన్ల రికార్డును కూడా గట్టిగానే పగలగొట్టిందని చెప్పాలి. అదే విధంగా రీసెంట్ గా ఒక బాలీవుడ్ నటుడు ఎవరో మాట్లాడుతూ ప్రభాస్ గురించి, ప్రభాస్ ని కల్కి సినిమాలో జోకర్ గా చూపించారని అయితే చెప్పడం జరిగింది. దాని మీద స్పందిస్తూ మన తెలుగు నటులందరూ మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది యంగ్ రెబల్ స్టార్ అంటే ఎవరన్నా తెలుసుకోండి, దాని తర్వాత మీరు ప్రభాస్ యాక్టింగ్ గురించి మాట్లాడండి అని అతనిపై విమర్శల వర్షం అయితే కురుస్తుంది. దీన్ని బట్టి చూసుకోవచ్చు ప్రభాస్ కి అభిమానులు మనుషుల్లోనే సామాన్య జనాల్లోనే కాదు స్టార్ హీరోలలో కూడా ఉంటారని మనకి తెలుస్తుంది. అదే విధంగా ఇక రీసెంట్ గా మాస్కోలో ఒక రష్యా ఫిలిం ఫెస్టివల్ జరిగింది, సినిమా ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ కి మన కల్కి సినిమా ప్రొడ్యూసర్లు అయినటువంటి ప్రియాంక దత్ కానీ అశ్విని దత్ కానీ హాజరు కావడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ రష్యాలో మాస్కోలో జరిగినటువంటి ఆ ఫిలిం కాన్ఫరెన్స్ లో, ఇంటర్నేషనల్ ఫిలిం కాన్ఫరెన్స్ ఫెస్టివల్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఒక మీడియా ప్రతినిధి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, మరి కల్కి పార్ట్ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుందని. ఆ క్వశ్చన్ కి వాళ్ళు సమాధానం ఇస్తూ, మాకు పార్ట్ 1 చాలా సంతోషాన్ని తెచ్చిపెట్టింది, దాని మీద పెట్టిన బడ్జెట్ కంటే డబల్ త్రిబుల్ ఆశించిన దానికంటే వచ్చాయి, కాబట్టి పార్ట్ 2 కూడా అతి త్వరలోనే జనవరి ఫిబ్రవరిలో మొదలు పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా మరి ఈ కల్కి 2 కి సంబంధించిన అప్డేట్లు కూడా ఫిబ్రవరి 1 నుంచి కానీ లేకపోతే మార్చి నుంచి కానీ వెంటనే అప్డేట్లు అయితే మీకు వస్తూ ఉంటాయి కల్కి పార్ట్ 2 కు సంబంధించినవని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమాలో మళ్ళీ కొత్త క్యారెక్టర్లు కూడా రాబోతున్నాయి. అదే విధంగా కమల్ హాసన్ నిడివి కూడా ఎక్కువగా ఉండబోతుందని ప్రియాంక దత్, స్వప్న దత్ చెప్పడం జరిగింది. ఓవరాల్ గా అయితే ఈ సినిమా మరి వేచి చూడాల్సి ఉంది. మరి పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది. పార్ట్ 1 పెంచిన అంచనాలకు మించి పార్ట్ 2 ఉండబోతుందని అయితే తెలుసుకోవచ్చు మనం. పార్ట్ 1 లో మరి ప్రభాస్ ఏ లోకానికి వెళ్ళాడు, అదే విధంగా మరి పార్ట్ 1 లో కర్ణుని గా చూపించారు. అంతకు ముందేమో స్టార్టింగ్ లో కాల భైరవుడు అని చెప్పారు. మరి ఈ కాల భైరవుడే కల్కినా లేకపోతే కలిని అంతం చేయడానికి వచ్చే కల్కి ఎవరు అన్నది మరి అయితే మనకైతే ఇంకా సస్పెన్షన్ లో పెట్టాడని చెప్పుకోవచ్చు నాగాశ్విన్. మరి ఇంకా చాలా క్యారెక్టర్లు రావాల్సి ఉంది. ఇంకా పరశురాముని క్యారెక్టర్ ఇంకా ఎంట్రీ కాలేదు. ఎందుకంటే కల్కి పుట్టిన తర్వాత పరశురాముని దగ్గరగా విద్య నేర్చుకోవాల్సి ఉంటది. మరి ఆల్రెడీ కల్కి దేవుణ్ణి అంతం చేసేంత రేంజ్ లో తయారయ్యాడు కాబట్టి యశోదామ గాని కర్ణుడు గాని ఇద్దరు కలిసి ఒక మన కలి దగ్గర పనిచేసేటటువంటి సుప్రీం యాస్కిన్ దగ్గర పనిచేసేటటువంటి ఎవడైతే అనుచరుడు ఉన్నాడో వాన్నే సరిగా ఎదుర్కోలేకపోయారు. మరి నెక్స్ట్ పరశురాముడు వచ్చి కలిని అంటే విష్ణువుని అయితే కల్కి ఎవరైతే ఉన్నారో కల్కి పుట్టకుండా మరి ఈ యొక్క కలిని ఎదుర్కొనేంత సత్తా మరి ఇటు ప్రభాస్ కర్ణునికి కానీ అటు అశ్వత్థామకు కానీ, అదే విధంగా నెక్స్ట్ వచ్చేటువంటి ఇంకొన్ని క్యారెక్టర్లు చిరంజీవులైనటువంటి కొంతమంది క్యారెక్టర్లు ఉన్నారు. మరి వాళ్ళ ఎంట్రీతోని వాళ్ళు అడ్డుకోగలుగుతారా లేదా అన్నది పార్ట్ 2 లో అయితే మనం చూడాల్సి ఉంది.